బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్, నేను కిచెన్లో కొన్ని కంటైనర్స్ అయితే చేంజ్ చేయబోతున్నాను అనమాట. సో రిప్లేస్ చేయబోతున్నాను. సో నేను వ్లాగ్లో ఒక్కొక్కటి చూపిస్తూ మాత్రం నేను రిప్లేస్ చేస్తున్నాను. ఇవన్నీ డిఫరెంట్ కంటైనర్స్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు ఏది కంటికి కనబడితే అది తీసేసుకునే టైప్ అనమాట నేను. సో బేసిక్గా ప్లాస్టిక్ ఏదైనా సరే కనబడితే తీసేసుకునేదాన్ని. డిఫరెంట్ మోడల్స్ వచ్చేవి కదా. సో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉండేవి. మనకి చూడగానే అట్రాక్ట్ అయిపోయి తీసేసుకునేదాన్ని అనమాట. ఎప్పుడైనా కానీ అది క్వాలిటీ ఉంటుందా లేదా ఇది ఏది కూడా ఆలోచించేదాన్ని కాదు. ఎప్పుడు మా ఆయన ఏంటి నీకు ప్లాస్టిక్ పిచ్చి ఇది అనేసి అంటుండే అనమాట. సో కాలేజ్ డేస్లో కూడా ఏదైనా బండిపైన ఏదైనా చిన్న బండ్లు ఉంటాయి కదా, వాటిపైన కూడా ఏమైనా కంటైనర్స్ లాంటివి కనబడ్డా, ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమైనా కనబడ్డా కూడా తీసేసుకునేదాన్ని. అది యూజ్ ఉందా లేదా అని కూడా ఆలోచించకపోయేదాన్ని అనమాట. సో అలా ఉండేది. బట్ కొంచెం చేంజ్ అయ్యాను. ఇప్పుడైతే ఏది కనబడితే అది తీసుకోవట్లేదు. చూస్తున్నాను అంటే ఆలోచిస్తున్నాను అనమాట. ఇది తీసుకుంటే ఇప్పుడు యూజ్ అవుతుందా, లేకపోతే పక్కన పడేయాల్సి వస్తుందా, లేకపోతే కంపల్సరీగా ఇది ఇంపార్టెంటా అన్న ఆలోచన అయితే కంపల్సరీగా ఈ మధ్యకాలంలో అయితే వస్తుందన్నమాట. సో అందుకోసమని ఎక్కువ అయితే ఏమీ అలాంటివి తీసుకోవట్లేదు. ఇది కంపల్సరీగా తీసుకోవాలి అని అనిపిస్తేనే తీసుకుంటున్నాను అనమాట. సో నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేసేద్దాం అనుకుంటున్నాను చాలా వరకు. సో ఒకటేసారి ఏకదమ్ మనమైతే చేసేయలేము కదా. సో కొన్ని అయితే ఇప్పుడు చేంజ్ చేస్తున్నా. నేను ఇవి మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. గ్లాస్ కంటైనర్స్, గ్లాస్ ఆర్ స్టీల్, ఈ రెండిట్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉండే నాకు. సో స్టీల్ తీసుకుందామా, లైఫ్ టైం ఉంటుంది కదా, గ్లాస్ అయితే తొందరగా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా అని కూడా కొంచెం ఆలోచన అయితే ఉండేదన్నమాట. అట్ లాస్ట్ ధైర్యం చేసేసి అయితే ఈ గ్లాస్ కంటైనర్స్ అయితే ఆర్డర్ చేసేసాను అనమాట. సో ఇవి మీషోలో ఆర్డర్ చేశాను. అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఐ బటన్లో కూడా ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే అది చూసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ అయితే నేను క్లీన్గా వాష్ చేశాను. మనం ఏ ఐటమ్ అయినా సరే ఫుడ్కి సంబంధించింది ఏది మనం బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా డైరెక్ట్గా కొనుక్కొచ్చుకున్నా సరే మనం దాన్ని క్లీన్గా అయితే చేసుకోవాలన్నమాట. సో మంచిగా ఒక లిక్విడ్తో మనం వాష్ చేసి కొంచెం గాలికి లేకపోతే ఎండకల కొంచెం ఆరబెట్టుకుంటే మనకి తేమ అన్నది ఉండదన్నమాట. ఎందుకంటే చాలా డేస్ మనం అందులో స్టోర్ చేసి పెడతాం కాబట్టి. సో నేనైతే వాష్ చేసి మంచిగా క్లీన్గా తుడిచి అయితే ఎండలో అయితే పెట్టానన్నమాట. మంచిగా డ్రై అయిన తర్వాత ఇవన్నీ అయితే పోసి పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇవి గ్యాస్ దగ్గర హ్యాండీగా ఉండడం కోసం కొంచెం చిన్నవి అయితే తీసుకున్నాను అనమాట. సో పెద్దవి అయితే మనం క్యారీ చేయలేము. అండ్ వంట చేసేటప్పుడు హడావిడిలో మనము ఇటు అటు పెట్టేస్తుంటాం కాబట్టి కొంచెం మనకి క్లమ్జీగా ఉండొద్దు, చిన్నగా క్యూట్గా ఉండాలని అయితే ఇవి తీసుకున్నాను అనమాట. సో బాగున్నాయి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇవి చూస్తుంటే మాత్రం మంచిగా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మనకి ఏదైనా సరే వంటగదిలోకి ఏదైనా కొత్త ఐటమ్ వచ్చిందంటే ఇంకా దాన్ని చూస్తూ ఉంటాం కదా. సో ఇవైతే మంచిగా నీట్గా అన్నీ సదిరేసాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే, అన్నీ తీసేయాలి, ఒక్కొక్కటి చేంజ్ చేయాలి. బట్ చూస్తున్నాను వాటి ప్లేస్లో ఇంకా ఎలాంటివి అయితే బాగుంటాయి అనేసి అయితే నేను చూస్తున్నాను అనమాట. సో నేను ఆర్డర్ చేసినవన్నీ కూడా మీకు ఒక్కటిగా అయితే చూపిస్తూ ఉంటాను. సో ఏమేమి చేంజ్ చేస్తున్నాను అవన్నీ కూడా, దేని ప్లేస్లో ఏవి పెడుతున్నాను అన్నది కూడా మీకు వ్లాగ్స్ రూపంలో అయితే షేర్ చేస్తాను. చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది అనమాట నోటిఫికేషన్ అనేది. సో ఇక్కడ వైట్ షీట్ అయితే వేశాను కదా, అది మనకి ఈ ప్యాకింగ్లోనే అన్బాక్సింగ్ చేసేటప్పుడు చూపించాను మీకు. సో అందులోనే వస్తుంది అనమాట. ఈ గ్లాస్ కంటైనర్స్ అన్నవి పగిలిపోకుండా మనకైతే ఇది ర్యాప్ చేసి ఇస్తారు. సో అది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే గ్లాస్ ఐటమ్స్ మనం సడన్గా పెట్టినా కూడా పగిలిపోకుండా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి. సో ఇందులో కూడా ఈ కట్లరీ హోల్డర్లో కూడా నేను ఇదే వేశాను. చూస్తున్నారు కదా, ఇలా మనము క్లీనింగ్ టైంలో కూడా మనకి ఈజీ అయిపోతుంది అనమాట. అది డర్టీగా అయిన తర్వాత తీసేసి ఇంకొకటి అయితే మనం పెట్టేయచ్చు అనమాట. సో ఇలా మంచిగా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటే మనకి వంట చేయాలన్న ఆసక్తి ఎక్కువ ఉంటుందన్నమాట, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా సో ఇలా పెట్టానమాట. ఒకవేళ మనం ఇలా ఇలా వదిలేసినా కూడా పగలకుండా ఉంటాయన్నమాట. సో దానికోసమని అలా పెట్టాను నేను ఆ షీట్స్ అన్నవి. ఇలా మనకైతే ఒకటి ఆయిల్ పోయడానికి అయితే ఇచ్చారు, అది సిలికాన్ది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అయితే నేను ఇందులో పోసేసాను. ఈ స్టీల్ అన్నవి కూడా కొంచెం క్లీనింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఈ ఆయిల్ అన్నది బాగా జిడ్డు పట్టేసి, సో ఆ క్యాన్స్ అన్నవి రిప్లేస్ చేయడానికి మెయిన్గా నేను ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను. సో వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.